హలో అండి అందరికీ. ఈరోజు నేను నా దగ్గర ఉన్న పైనాపిల్ మొక్కల గురించి మీకు చెప్తానండి. ఇవి చాలా సింపుల్‌గా నాటుకోవచ్చు. అయితే కొంచెం పెద్ద పాట్‌లో పెడితే ఫ్రీగా అవి వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పాట్ ఉంది చూడండి. ఇందులో ఒక్కటి పెడితే సరిపోయేది. స్టార్టింగ్ నాకు అర్థం కాక 2 ఒకటే చోట దగ్గరగా పెట్టాను. అంటే వస్తదా రాదా అన్నట్టు. నేను ఒక 3 అయితే పెట్టాను. పైనాపిల్ తినడానికనేసి ఒక 3 తీసుకొచ్చాము. అందులోంది కట్ చేసేసి పెట్టానన్నమాట. అది ఇందులో మట్టిలో నాటే ముందు ఈ ముచ్చిక ఏదైతే ఉంటుందో దాంట్లో కింద లేయర్‌గా పొరలు ఉంటాయి కదా! అదొక పొరలు ఒక 5, 6 సార్లు తీసేసి మిగిలింది మట్టి లూజ్‌గా ఉన్నప్పుడు నాటుకోవాలి. కొద్దిగా మట్టి లూజ్ చేసేసుకొని అలా నాటేసి నీళ్లు పోసేసి కదలకుండా అసలు ఎక్కడ మనము పెడతామనేది ఫస్టే డిసైడ్ చేసుకొని కదపకుండా వదిలేయాలండి. ఒక నెల, 2 నెలల వరకు. అంటే దానికి కొత్త చిగురు కనిపించేంత వరకు మనమైతే ఇంకా దాన్ని కదపొద్దనమాట. కదపకుండా ఒక ప్లేస్‌లో ఒక మూలకి పెట్టేయాలి. నీళ్లు కూడా చాలా తక్కువ వేయాలండి. వీటికి నీళ్ళు ఎక్కువ వేయొద్దు. నీళ్ళు ఎక్కువ వేస్తే ఏంటంటే కుళ్ళిపోతదనమాట లోపల. అది కుళ్ళిపోయి మనకి మొక్క అనేది చచ్చిపోతది. నీళ్లు చూసుకుంటూ వేయాలి. అలాగే నీళ్లు కూడా మనం వేసినట్టు ఈ మట్టి ఎంతవరకు తడి పీల్చుకోవాలో పీల్చుకొని మిగిలిన నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆ కుండీకి ఏదైతే ఉంటుందో హోల్ పెట్టుకోవాలండి. హోల్స్ అయితే అన్ని కుండీలకి ఉంటాయి. కానీ చాలా సంవత్సరాల నుంచి వాడిన కుండీలు ఏవైతే ఉంటాయో అందులో మట్టి అనేది కూరుకుపోయి మనం ఎన్ని నీళ్ళు వేసినా సరే బయటికి వెళ్ళదన్నమాట. అలాంటప్పుడు కొంచెం చూసుకోవాలి దానికి హోల్ సరిగ్గా ఉందా లేదా అన్నట్టు. మనం నీళ్ళు వేయగానే అది బయటకు వచ్చేయాలి. ఎక్కువసేపు ఉండొద్దు. అది ఎంత తడి కావాలో అంత తడి తీసుకుంటుంది మట్టికి. మిగిలిన నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తాయండి. అలా నీళ్ళు వచ్చేసినట్టు ఏర్పాటు చేసుకొని మనం పెట్టుకోవాలి. పెద్ద పాట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా అవకాశం లేనప్పుడు చిన్న పాట్లో పెట్టేసి తర్వాత రీపాటింగ్ కూడా చేయొచ్చు. నేను వాటర్లో పెట్టానండి. నీళ్ళలో ఒక గ్లాసుడు నీటిలో వేసి ఒక ముచ్చిక అనేది పెట్టాను. ఇదిగో చూడండి, నీళ్ళు ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఫ్రీగా. కొంచెం హైట్ కోసం ఏమైనా పెట్టుకోవాలి. ఇది పెట్టుకోకపోయినా నీళ్ళు వచ్చేస్తాయి. ఇలా హైట్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా ఫ్రీగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట వేసిన వెంటనే. మట్టి తడి పీల్చుకున్న తర్వాత ఇలా ఉండాలి. నేను నీటిలో ఒకటి పెట్టాను. తర్వాత ఈ 2 మట్టిలో ఒకటే దగ్గర ఇలా పెట్టేశానండి. 3 కూడా మనకి చక్కగా వచ్చేసాయి. నీటిలో పెట్టినవి ఏంటంటే ఒక 3 నెలలు అలా పడుతుంది రూట్స్ అవి రావడానికి. అంటే ఎక్కువ వేర్లు అవి రావడానికి ఒక 3 నెలలు అయితే ఈజీగా పట్టేస్తుంది. ఇందులో అయితే తెలీదు. కాకపోతే ఫ్రెష్గా కనిపిస్తేనే మనకి ఇది వచ్చినట్టు అనమాట. రాకపోతే అది ఆటోమేటిక్గా అలా కుళ్ళిపోయినట్టు, ఎండిపోయి మాడిపోయినట్లు అయిపోతాయి. మనం ఏ ముచ్చిక అయితే పెడతామో అది ఫ్రెష్గా మనకు కనిపిస్తుంది అంటే వస్తుంది అని అర్థం అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాటర్ అయితే చాలా వరకు తగ్గించేసుకోవాలి. సేమ్ మనకి డ్రాగన్ మొక్కలకి ఎలాగైతే కేర్ తీసుకోవాలో దీనికి కూడా అంతేనండి. చూడండి, ఎక్కువ ఎండ అయినా సరే నీళ్ళు ఎక్కువైనా సరే ఆకులు ఇవైతే కొంచెం ఎర్రగా మారిపోతున్నాయి అన్నమాట. ఎర్రగా మారి తర్వాత పసుపచ్చగా మారిపోయి ఎండిపోతాయి. అందుకని నీళ్ళు అది ఎక్కువ వేయొద్దు. ఫస్ట్ నేను తెలియక అలా వేసేసేదాన్ని. తర్వాత మనం ఏదైనా మొక్క పెంచుతూ ఉంటేనే దాని మీద మనకి కొంచెం ఐడియా ఉంటుంది కదా. ఇది నేను ఫస్ట్ టైం నాటాను కాబట్టి ఇప్పటికి నేను ఇది పెట్టేసి ఒక 6 నెలలు అయి ఉండొచ్చండి. అది చూస్తూ ఉంటే నాకు అది తెలుస్తూ ఉంది ఆ మొక్క కండిషన్ ఎలా ఉందనేది, ఏంటి నీళ్ళు ఎక్కువ వేయాలా వద్దా అనేది. ఇవి చేతులైతే దగ్గరికి పెట్టొద్దనమాట. నీళ్ళు వేసినప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఉంటే ఈ మొక్క దగ్గరికి అసలుకే పోనివ్వద్దు. మనకి రంపాలు ఉంటాయి కదా, చేతులు కోసుకుపోయినట్టు రంపాలు ఏమైనా రాడ్స్ అవి కట్ చేస్తారు అలా ఉంటాయి అన్నమాట. ఈ ఆకులు చూడడానికి చాలా సింపుల్గా అందంగా కనిపిస్తున్నాయి కానీ దగ్గరికి వెళ్తే అంత డేంజర్ అనమాట. అందుకని చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా దూరంగా పెట్టాలి. ఈ మొక్కల దగ్గర రంపం గీరుకున్నట్టే గీరుకుపోతాయి. ఒకవేళ ఇవి మరి ఎన్ని రోజులకు పళ్ళు వస్తాయి అనేది నాకు కూడా తెలీదు. మనకి పైనాపిల్ అనేది నాకు తెలిసి సంవత్సరం పట్టొచ్చు అనుకుంటా. చూడాలి మరి. ఇప్పటికైతే 6 నెలలు అయింది. 6 నెలలకి ఇంతే పెరిగాయి, ఇంకా పెరగట్లేదు. చాలా బాగున్నాయి. ఒకవేళ పళ్ళు అవి రాకపోయినా చూడడానికి షో మొక్కలుగా కూడా బాగున్నాయి అన్నమాట. అందుకని నేను ఉంచున్నా. చూద్దాం, ఇప్పుడు మంచిగా వస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ బాగా పెట్టుకోవచ్చు. ఈసారి అయితే కొంచెం ఫ్రీగా ఉన్న కుండీలు ఎందులో పెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కూడా రీపాటింగ్ చేయాలనుకుంటున్నా. కానీ ఇది మళ్ళీ ఎక్కడ మొక్క డ్యామేజ్ అయిపోద్దా ఏంటనేది
కొంచెం భయమేస్తుంది. ఇంతవరకు పెంచాము కదా, మళ్ళీ ఆ మొక్క పోతే బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇది తొందరగా రాదు కదా, సంవత్సరం అలా పడుతుంది. అందుకని చూస్తున్నా. చాలా పెద్దగా ఒక మన బ్లాక్ టబ్బులు ఉంటాయి కదా, 100 రూపాయల టబ్బులు వీధిలోకి వస్తూ ఉంటాయి. అలాంటి టబ్బులో ఒక్క మొక్క పెడితే సరిపోతుంది అనమాట. చక్కగా ఇది ఎక్కువ శాతం అడవిల్లో పెరిగే మొక్కలు కాబట్టి ఫ్రీగా ఉండాలి. ఒకరోజు నీళ్ళు వేయకపోయినా వచ్చేస్తుంది. మొండి మొక్కలు అనమాట ఇవన్నీ. ఎలా ఉన్నా వచ్చేస్తాయి అన్నమాట. వర్షాకాలం వచ్చినప్పటికీ దానికి అవే చిగురు వచ్చేస్తాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.